శంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి సర్వీస్ చేయడం రాదు అండ్ నిజాలు చెప్పడం కూడా రాదని ఈ రోజుకే నాకు అర్థమైపోయిందండి క్లియర్గా. వాళ్ళు ఒక్కటి కాకపోయినా ఒకటి కూడా నిజం చెప్పరని ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. ఎందుకనంటే నాకు ఈరోజు మార్నింగే నోటీసులు పంపించారండి వాళ్ళు. నోటీసులు ఏం పెట్టారంటే, నేను యూట్యూబ్లో నాకు జరిగిన బాధ అన్యాయాన్ని చెప్పుకోవడం వల్ల వాళ్ళ రిప్యుటేషన్ అంతా పోయిందంట. 1% కూడా లేదంట. నా వల్ల వాళ్ళ రిప్యుటేషన్ అంతా పోయిందంట. ఎందుకంటే వాళ్ళంత ద బెస్ట్ వర్స్ట్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని అంత వర్స్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల నేను ఇలా ఛానల్లోకి వచ్చి నా బాధను అందరికీ తెలియజేస్తున్నాను. నా వల్ల ఇంకే కుటుంబంలో ఉన్న ఎవరు సఫర్ అవ్వకూడదనే ఆ ఉద్దేశంతోనే తప్ప, అంటే ఒక మంచి సర్వీస్ నాకు కావాలి, మంచి సర్వీస్ అందరికి ప్రొవైడ్ చేయాలి, డీలర్షిప్స్ మంచిగా ఉండి సర్వీస్ మంచిగా ఉంటేనే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను ఇలా ఛానల్లో అందరికీ చెప్పుకుంటున్నానండి. నేను ఇలా ఛానల్లో చెప్పడం వల్లే వాళ్ళ రిప్యుటేషన్ అంతా పోయిందంట. ఎందుకంటే ద బెస్ట్ ఇస్తున్నారంట వాళ్ళు. ఒకసారి నా వీడియోస్లో కామెంట్స్ కిందకి వెళ్ళి అందరూ చూస్తే అర్థమవుతుంది టాటా వాళ్ళని ఎలా అందరూ చెప్తున్నారా అని. అండ్ శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళని ఎలా నా వ్యూవర్స్ ఏం చెప్తున్నారో మీకు క్లారిటీ వస్తుంది. నేను అందరికీ బతిలాడుకొని కామెంట్ చేయమని అడగట్లేదు కదండి. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నిజమే చెప్తున్నారండి. మీ సర్వీస్ అంత వరస్ట్గా ఉంది కాబట్టే చెప్తున్నారు. అంటే మంచి అడగడం కూడా తప్పేనా? అంటే నాకు మంచి చేయండి రా బాబు, నలుగురికి మంచి చేయండి రా, 4 రూపాయలు మీరు తీసుకునేటప్పుడు ఆ నలుగురికి మంచి చేయండి అని అడగడం కూడా తప్పేనా? అసలు అడిగితే కేసు పెడతారు, లేదంటే ఇలా నోటీసులు పంపిస్తారు. అంతేనా? అంతేగాని మీరైతే మారరు కదా. ఆ నోటీసులు నాకు వచ్చింది, నేను ప్రతి ఒక్కటి చదివానండి. దాంట్లో 1% కూడా నిజం లేదండి, అన్నీ అబద్ధాలే. నేను శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి చెప్తున్నానండి, అందరు ఎడ్యుకేటెడ్ అయితే నేను సీరియస్లీ మీరు నాకు చేసిన సర్వీస్ రాంగా కాదా అని నాకు అక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నా దగ్గర డాక్యుమెంట్ రూపంలోనే ఉందండి. కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా మర్చిపోయారండి? నోటీసులు అయితే పంపించేశారు, బాగానే ఉంది, చాలా ప్లాన్డ్గా క్లియర్గా రాసి అబద్ధాలని పంపించేశారు. బట్ నేను పే చేసిన అమౌంట్ ఫోన్పే నుంచే పే చేశాను. పలానా డేట్ని ఎంత పే చేశాను, ఏ ఇయర్లో ఎంత పే చేశాను, ఎన్నిసార్లు మీ సర్వీస్ సెంటర్కి వచ్చాను, అన్నీ దాంట్లో కనబడతాయి కదండి. ఇలా ఎలా మర్చిపోయారండి? అబద్ధాలు చెప్పడానికి కూడా మీకు ఏమీ దొరకలేదా? మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారంట, ద బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేశారంట. అండ్ మళ్ళీ నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు నోటీస్లో, నువ్వు చెక్ చేసుకోలేదా అని. అరే, మీ మీద నమ్మకంతోనే మీ కాడికి వస్తుంది. ఆ నమ్మకమే బలం. మీరు మాకు మంచిగా ప్రొవైడ్ చేస్తారని నమ్మకంతోనే వచ్చి మీరు చెప్పిన ఓట్స్ అని విని మేము కారు తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ చెక్ చేయలేదా అంటే మీరు అంత ఫాల్తు కల్లా, మీ మీద మీకు నమ్మకాలు లేవా? అంటే మీరు వర్స్ట్ సర్వీస్ ఇస్తారని మీకే తెలుసు. అందుకనే కదా మీ కారు తీసుకునేటప్పుడు మంచిగా సర్వీస్ చేశారా లేదా, అన్నీ అనుకున్నట్టు ఇచ్చారా లేదా అని చెక్ చేసుకుని వెళ్ళమని మీరే మాకు సజెషన్ ఇస్తున్నారు. అంటే మీరు అది యాక్సెప్ట్ చేసుకున్నట్టే కదా ఆ ఓట్ని. మేము వర్స్ట్గా వెళ్ళాం, మేము ఫాల్తుగా వెళ్ళాం, మాకు సర్వీస్ చేయడం రాదు, మేము సర్వీస్ చేసినా సరే మీరు ఒకసారి మళ్ళీ నీట్గా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీకైనా అనిపించట్లేదా? కొంచెం ఆలోచించండి అబ్బా. టైప్ చేయడం ఈజీయే, టైప్ చేసి పంపించేశారు నోటీసులు, కాదనట్లేదు. ఆ నోటీసులో సమ్ మ్యాటర్ ఒకసారి 4కి 5, 6 సార్లు చదవాలి కదా, నేనేం పంపిస్తున్నాను ఆ కస్టమర్కి అనేది. ఈ డాక్యుమెంట్స్ ఉండి నా కాడ ఇన్ని ప్రూఫ్స్ ఉంటేనే నాకు నోటీసులు పంపించారు మీరు. అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళని ఏం చేస్తారు మీరు చెప్పండి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఫైట్ చేయడం తప్ప. సరే, నాకు చాలాసార్లు కాల్ చేశారు కదా, కాల్ చేసి ఒక్కరైనా సార్ ఇంక్కడి నుంచైనా సరే మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని ఒప్పుకున్నారా? లేదు, అడగలేదు. మళ్ళీ నాకు కాల్ చేసి సార్ మీకు 2 years ఎక్స్ట్రా వారంటీ ఇస్తాం, మీకు ఓకేనా? ఏంది అసలు నేను కార్నే అమ్మేయాలని రా బాబు అని నేను అనుకుంటుంటే నువ్వు 2 years వారంటీ ఇచ్చి నేనేం చేసుకునేది చెప్పు? బేరాలు ఆడతారేందబ్బా? అంటే మీరు అనుకున్నట్టు మీ వేలో రాకపోతే నోటీసులు పంపించేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసేది రైటా? మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ సొసైటీకి చెప్పరా? మీ బ్రాండ్ని మీ సేల్స్ మార్కెట్ వరకే చూసుకుంటారు, అంతేగాని మనుషుల ప్రాణాలతో అనవసరం. 5 లక్షలు పెట్టి కారు వదులుతారు, దానికి సర్వీస్ ప్రొవైడ్ చేయడు. మళ్ళీ 5 లక్షలు పెట్టి నేను ఎందుకు ఈ కారు కొన్నానని కుమిలిపోయేలాగా అందరూ ఏడ్చాలి. అంతేగాని మీరు మారరు, మీ డీలర్లు మారరు. టాటా మోటార్స్ వాళ్ళు ఎందుకు మీకు ఇంకా సరే డీలర్షిప్ని ఎందుకు ఇలా ఇంత దూరం ఎత్తిపెట్టారు అనేది అసలు అర్థం కావడం లేదు. నా కాడ అన్ని డాక్యుమెంట్స్ రూపంలో ఉంటేనే మీరు నాకు నోటీసులు పంపించారే. అసలు ఏమి చదువుకోని మీరు ఆడుకుంటారు కదా. అంటే మీరే కరెక్ట్, మీరే ప్రాపర్ సర్వీస్ చేసినట్టు మీకు ఎలా కావాలో అలా రాసేసుకొని పంపించేస్తారు, అంతేనా?
నాకు అక్కడ అన్ని ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ రూపంలోనే ఉందండి. కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి లాంగ్ వీడియో చేసి అందరికీ తెలిసేలాగా చేస్తాను. మీరు ఎంత బుల్షిట్ అబద్ధాలు చెప్తున్నారంటే ఒక కస్టమర్ మీద నేను చూపిస్తాను. నాకు చాలామంది చెప్పారండి టాటా కార్స్ తీసుకోవద్దు, ఇబ్బంది పడతారు, సర్వీస్ బాగాలేదని. అయినా నేను రత్న టాటా అనే సార్ నా మైండ్లో ఉండడం వల్ల నేను ఈ కార్ ప్రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను తీసుకున్న ఆలోచనే తప్పని మీరు మరీ ప్రూవ్ చేస్తున్నారు. ఆ శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి ఎందుకు ఇంకా డీలర్షిప్ ఎత్తిపెట్టున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. టాటా మోటార్స్ వాళ్ళు మీ దగ్గర కంప్లైంట్స్ వస్తే డస్ట్బిన్లో వేసేస్తారా? దాని అసలు రిజల్యూషన్ ఏం చూడరా? దీనికన్నా బెస్ట్ ఇంక డీలర్స్ ఇంకెవరు దొరకరా మీకు? వాళ్ళే ద బెస్ట్ అని ఫిక్స్ అయిపోతారా? అంటే వాళ్ళకి 7-8 బ్రాంచెస్ ఉంటే చాలా బెస్ట్ అని ఫిక్స్ అయిపోతారా? ఒక్కరికి సర్వీస్ చేయడం కాదండి, 10 మందిలో 9 మందికి కరెక్ట్గా సర్వీస్ చేయగలగాలి. మీరు అసలు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. నాకైతే లిటరలీ ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేశారు, ఫేక్ బిల్స్ చూపించేశారు, మనీ మాత్రం జెన్యున్గా కలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ మీరే డిఫరెంట్ క్వశ్చన్స్ నన్ను ఇప్పుడు అడుగుతున్నారు నోటీసులో. సో నేను ప్రతి ఒక్కటండి మీరు పంపించిన నోటీసుల్లో ప్రతి ఒక్క పేపర్ని నేను యూట్యూబ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి, నా ఛానల్లో సబ్స్క్రిప్షన్ అయిన వాళ్ళకి, నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలిసేలాగా క్లియర్గానే ఒక్కొక్క పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి తగిన ప్రూఫ్ నా దగ్గర ఉంటుంది కదా, దాన్ని కూడా అందరికీ నేను చూపిస్తాను. సో నిజం అందరికీ తెలుస్తుంది. శివశంకర్ టాటా మోటార్స్ని మాత్రం నమ్మద్దండి. ఈ అసలు సర్వీస్ చేయకపోగా వీళ్ళు చెప్పే అబద్ధాలు మళ్ళీ వల్గర్గా ఉన్నాయి. అసలు అబద్ధాలు అసలు నాకు నోటీసులో వచ్చింది అయితే 95% అన్నీ అబద్ధాలే. అసలు ఎలా అండి ఇలాగా? ఒక్కొక్క మెట్టు ఎలాగైనా సరే మీరు వెదగాలి, మీరు డబ్బులు సంపాదించుకోవాలి, మీ ఫ్యామిలీ మీ తరతరాలు బాగుండాలి, అంతేనా? కస్టమర్స్ ఎలా పోయినా మీకు పర్లేదు. 5 lakhs పెట్టి కారు వదలడం కాదండి గొప్ప, దానికి ప్రాపర్ సర్వీస్ రావాలండి, మంచి డీలర్స్ ఉండాలి. బట్ ఆ కారులో ఏ పార్ట్స్ మిస్ అయితే ఏమి వేయాలి, ఎలా చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉండాలి అక్కడ. అసలు ఏంటండి ఇంత దారుణాలా? ఏదైనా అడిగితే హయ్యర్ అథారిటీ వాళ్ళని, మేనేజర్ని, వాళ్ళని వెళ్ళి మేం చేయలేదండి వాళ్ళు చేశారంట. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కదా, కార్ తీసుకుని వెళ్ళే ముందు నువ్వు చెక్ చేసుకునేది లేదా అని. సో మీరు ఎందుకున్నారండి మేనేజర్లు? కల్పన గారు కానీ, మాలిక్ గారు కానీ, నాగార్జున, కృష్ణ, మీరందరూ ఎందుకు ఉండేది? మీరు కదా ప్రాపర్గా చెక్ చేయరు, ఒక కస్టమర్కి ఇవ్వాలి. మీరు ఇంక డీలర్షిప్ ఎందుకు పెట్టుకున్నట్టు, సర్వీస్ సెంటర్ అని ఎందుకు పెట్టుకున్నట్టు చెప్పండి? నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ కాల్ చేస్తారు కల్పన గారు, సార్ మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? కృష్ణ గారు వచ్చారు ఈరోజు నెల్లూరుకి, మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి, మీ ఆఫర్ తను సాటిస్ఫై చేస్తారంట. ఆఫర్ ఏంటండి? ప్రాపర్ సర్వీస్ ఇవ్వండి. ఫస్ట్ 2 years వారంటీ ఇస్తామని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగారు. నాకు అక్కడ ప్రతి ఒక్కటి కాల్ రికార్డు ఉందండి. మీరు చేసిన తప్పులు కూడా నోటీసులో నాకు పెట్టి పంపించాలి కదా. అట్లీస్ట్ ఒకటైనా మంచిగా పెట్టున్నారు, దాంట్లో అన్నీ అబద్ధాలే. అంటే శివశంకర్ మోటార్స్ వల్ల సర్వీసే కాదు, మేము అబద్ధాలు చెప్పి కూడా బ్లేమ్ చేస్తాం కస్టమర్స్ అని ఇంకో విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. అబ్బా బాబోయ్, అసలు టాటా మోటార్స్ నేను ఎందుకు తీసుకున్నాను రా అని నేను ఇంకా ఫీల్ అయిపోతున్నానండి సీరియస్లీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి పేరును అడుగుతున్నానండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నాలాగే ఇంకెవరు కుమిలిపోకూడదండి. న్యాయం కోసం ఫైట్ చేసినా కూడా అన్యాయమే దొరుకుతుందండి. వేస్ట్ అండి ఈ శివశంకర్ టాటా మోటార్స్ వల్ల అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఆ డీలర్షిప్ పోవాలండి. వేస్ట్ అసలు వాళ్ళంతా ఎంత వేస్ట్ అంటే, న్యాయం కోసం పోరాడి నాకు జరిగిన బాధని, నాకు జరిగిన అన్యాయాన్ని నేను యూట్యూబ్లో పెట్టుకోవడం కూడా తప్ప చెప్పండి? నాకు మంచిగా చేస్తుంటే నాకు టాటాకి అసలు ఏంటండి? ఏమైనా గొడవలు ఉన్నాయా? మా మీద ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? నేను టాటా కార్ తీసుకోవడం వల్ల, శివశంకర్ టాటా మోటార్స్ పోవడం వల్లే నేను ఇంత పెయిన్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నానండి. నా పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టేసి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అలా చేసేసారు నా మైండ్ వాళ్ళు. నడి రోడ్డు మీద కారు ఆగిపోయిందండి. నాలాగా ఇంకెవ్వరు ఈ దుస్థితికి రాకూడదండి, ఆగిపోకూడదు కారు ఆగిపోవడం ఏంటండి? వెనకాల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాబట్టి బ్రేకులు కొట్టి ఆగుతారండి. మన టైం బ్యాడ్ లేకపోతే ఆల్ టైం బ్యాడ్ అయ్యండి వచ్చి కొట్టేసి ఏదైనా జరిగితే ఎవరంటే దానికి రెస్పాన్సిబిలిటీ? నేను లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తానండి. మీ అందరికీ నాకు జరిగిన నష్టం కదండి మీరందరూ తెలుసుకొని మీరు కూడా ఫైట్ చేయాలి. కామెంట్స్ రూపంలో మీకు జరిగిన అన్యాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ బాధ నాకు తెలియజేయండి. మీ అడ్రస్ నాకు పెట్టండి, నేను మీ దగ్గరికి వచ్చేసి మీ వీడియోస్ తీసుకొని అందరికి పబ్లిష్ చేస్తానండి. సీరియస్గా చెప్తున్నా. ఇంకే కుటుంబంలో కూడా ఎవరు ఆడవకూడదండి. నడి రోడ్డు మీద ఎండలో ఆగిపోయేసి ఎవరు ఆడవకూడదు. ప్లీజ్ షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ని మాత్రం నాకు తెలియజేయండి వీడియోలో. మీ అడ్రస్ నాకు చెప్పండి, నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి హార్ట్ఫుల్గా వీడియో తీసుకుంటాను. మీ పెయిన్ అందరికీ తెలియాలండి. అందరూ ఊరికే నాకు నోటీసులు పంపిస్తున్నారు. టాటా వాళ్ళు బెస్ట్ అంట, బెస్ట్ సర్వీస్ అంట, ఎవరి దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదంట.
మీరందరూ కంప్లైంట్ ఇవ్వకపోవంగా మీరు ఇంట్లో ఆగిపోవంగానే వీళ్ళందరూ ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారండి. మీరు ఒక్కసారి బయటకు వచ్చి అందరికీ తెలిసేలాగా వీడియో చేసి పెడితే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సర్వీస్ ఎంత బెటరా అని. ఇంకా టాటా మోటార్స్ వాళ్ళు నాకు పర్ఫెక్ట్గా అన్నీ నీట్గా చేసి సర్వీస్ ఇచ్చినప్పుడు నోటీసులో మెన్షన్ చేస్తున్నారు కదా నాదే ఫాల్ట్ అని. ఓకే, నాదే ఫాల్ట్ అయినప్పుడు మీరు నాకు కాల్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నారు చెప్పండి? మీరంతా జెన్యున్గానే వర్క్ చేయించారు కదా, బట్ మెయిల్స్కి ఎందుకు రియాక్ట్ అయ్యారు? అక్కడ మెయిల్స్ ప్రతి ఒకటి ఉందండి. ఆ మెయిల్స్లో మాదే ఫాల్ట్, మేమే టెంపరీగా అడ్జస్ట్మెంట్ చేసామని కల్పన గారు పెట్టున్నారు. అండ్ మాలిక్ గారి దగ్గర నుంచి కాల్ కన్వర్సేషన్ ఉంది, కృష్ణ గారితో కాల్ కన్వర్సేషన్ ఉంది, నాగార్జున గారితో కాల్ కన్వర్సేషన్ ఉంది. అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకెన్ని నుంచి నేను ఆగనండి. నా పోరాటం అయితే ఆగదు. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. నాలాగా ఇంకెవ్వరు రోడ్డు మీద ఆగిపోవాలని కోరుకోవడం లేదు. నా డే బాగుంది కాబట్టి ఆ రోజు నేను బయటపడ్డాను. ఆ రోజు నాకు అన్లక్కీ డే అంటే నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాటికి మాత్రం ఆన్సర్ చేయరు. దే విల్ సే సారీ. మీ సారీతో నేనేం చేయగలను? నేనే మీకు 1,00,000 సార్లు సారీ చెప్తాను. ప్రాపర్ సర్వీస్ ఏమైనా ఇవ్వగలిగారా నాకు? నేను కారు ఇచ్చేటప్పుడల్లా ప్రతి ఒక్కరికి నేను ఇంటిమేట్ చేస్తూనే వచ్చానండి. సార్ మీతో నాకు ఇది సెకండ్ టైం అవుతుంది, థర్డ్ టైం అవుతుంది, సో నాకు ప్రాపర్గా సర్వీస్ చేసి ఇవ్వండి అని అడిగాను. అలానే చేయిస్తానని చెప్పారు. నాకు ఎక్కడిచ్చారండి ఆయన? నడి రోడ్డు మీద నా కాళ్ళ మీద నేను నిలబడాల్సిన స్టేజ్కి తీసుకుని వచ్చేసారు మీరు. అనుభవిస్తే కానీ ఆ పెయిన్ తెలియదండి. నేను చెప్తే మీకు చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చేమో, బట్ నాలాంటి పరిస్థితి మీకు ఎవరికి రాకూడదని నేను ఫైట్ చేస్తున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఈ వీడియో నలుగురు షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. శివశంకర్ టాటా మోటార్స్ దానంత వర్స్ట్ ఇంకోటి లేదండి. సీరియస్లీ చెప్తున్నాను. ఆ డీలర్షిప్ ముందు క్యాన్సిల్ చేసేయడం బెస్ట్. అసలు మనిషి ప్రాణాలుగా వాళ్ళ దగ్గర అసలు విలువే లేదు. వీడియోస్ చేస్తూనే ఉంటానండి, నేను ఆపను. వాళ్ళు ఎంత దూరం పోతారో నేను అంత దూరం ఫైట్ చేస్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న సర్కిల్ ప్రకారం నేను ఫైట్ చేసుకుంటే నేను రాగలను.